Today, I'm going to get you one of our artisans from India. Let me introduce him. Here is Venkat. నమస్తే మేడం. ఎలా ఉన్నారు వెంకట్? బాగున్నాను మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం మేడం. Okay. ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో. నెల్లూరు దగ్గర. నెల్లూరు దగ్గర మేడం. మీరు ఏం చేస్తున్నారు? మీ ఫ్యామిలీ అంతా మొత్తం ఏం చేస్తున్నారు? మా ఫ్యామిలీ మొత్తం వచ్చి బాస్కెట్ తయారు చేస్తూ ఉన్నాం మేడం. అందరమే ఈ బుట్టలన్నీ అల్లుతాము. ఇవి కొంచెం ఆదరణ లేక కొంచెం తగ్గిపోయింది మొత్తం. అప్పట్లో మొత్తం అందరూ మా ముత్తాతల వాళ్ళ నుంచి అందరి నుంచి ఈ బాస్కెట్ మొత్తం అల్లే వాళ్ళని. పెద్ద పెద్ద రాసుల్లో పోసేదానికి పెద్ద పెద్ద గాజులు అటువంటి పెద్ద పెద్దవే అల్లేవాళ్ళు. ఇప్పుడు రాను ఏమంటే ఆ కళ తగ్గిపోయింది మాకు. అందరూ ఎక్కువ వాడడం ఏంటంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ వాడడం వల్ల దీనికి ఉండే నైపుణ్యత మొత్తం పోయింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎక్కువ ఎవరంటే అది తక్కువ మంది చేస్తున్నారు, కానీ తక్కువ మంది చేసినా కానీ వాళ్ళ దగ్గర సరైన రేటుకి గిట్టుబాటు అవ్వట్లేదు. ఇప్పుడు ఇందిరాని ఈ ప్రోడక్ట్ మేడం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా మేము ఈ ప్రోడక్ట్ నుంచి ముందుకు తీసుకొస్తున్నాము. మేడం ఇది తీసుకొచ్చి మీరు మా అందరికి చాలా హెల్ప్ చేశారు. ఇలాగా మీరు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ ద్వారా this is an eco-friendly product. Indira, it's not only thinking about the world, it is also thinking about artisans like them and the art that is dying away from us. Let's be truthful and be one of those citizens who would care for Mother Earth and these artisans. Indira, India brings the era back.